తమ్ముడు ఉమ్. ఇప్పుడు పిల్లలు భర్తల్ని చంపుతున్నారు ఓకేనా ఇప్పుడు హీట్ ఇష్యూ అదే దానిపైన మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి ఏమనుకుంటాం ఏమనుకోవాలి, వాళ్ళు చంపబోతుంది వాళ్ళు చంపుతుర్రు, అంటే చంపడం కరెక్టే అంటారు అది రాంగ్. అదే అది దాని గురించి ఏమంటారు ఇప్పుడు విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 monthలో ముగ్గురిని చంపేసారు భార్యలే పెళ్లి చేసుకొని ఒకరు నెలకు చంపేసారు ఇంకోరు హనీమూన్కి పోయి చంపేసారు తీసుకుపోయి చంపిర్రు ఇంకోరు మొన్ననే రీసెంట్గా ఆడోళ్ళు అట్లా అవుతుర్రు మరి దాని మీద నువ్వేమంటావు అది చెప్పు ఇట్లా జరగొద్దు అంటే అందరు మంచిగా ఉండాలి కదన్నా. వాళ్ళు ఇప్పుడు ఇంత చిన్న ఇళ్ళల్లో మొన్న వాళ్ళ మమ్మీ చంపేసింది కదా, ఇంత చిన్న ఇళ్ళ ఆడ కూడా మళ్ళీ అమ్మాయి చూడు అమ్మాయి సుపారీ తీసుకొని వేసింది మరి దాని మీద ఏమంటావు అది కరెక్టేనా ఆ ఏజ్ ఎంత 10th క్లాస్ ఏజ్ ఆమె 10th క్లాస్ ఏజ్, ఇంకా లవ్లో వాడి ఇంకా మైకంలో వాడి ఇంకా అట్లా ఈ మధ్య పిల్లలందరూ జల్దీ లవ్లో పడిపోతుంది, దానివల్ల ఇట్లా అవుతుంది అన్న అంతే. ఇంకా కొంతమంది వేరే అఫైర్స్ పెట్టుకొని ఇంకా అట్లా పనులు చేసుకుంటూ కూర్చుంటారు. అంటే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ వల్లనే ఇది అవుతుంది అంతేనా అంతే, ఇల్లీగల్ అఫైర్స్ వల్లనే ఇదంతా జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు పెళ్ళి చేసుకోకపోతే అయిపోతుంది అనవసరంగా పెళ్లి చేసుకొని ఆ భర్తల్ని చంపడం ఎందుకు అని వాడికి ఇష్టం ఉన్న వాళ్ళతోనే పోవచ్చు మంచిగా ఉంటారు. అట్లా కొంతమంది పెళ్లి చేసుకొని మంచిగా ఉంటారు, కొంతమంది ఏమో వాళ్ళకి నచ్చక చేసుకుంటారో ఏందో, అసలు చేసుకోకుంటేనే మంచిది, వాళ్ళకి నచ్చకపోతే ముందు చేసుకోకపోతేనే అయిపోతుంది కదా. సరే ఈ లవ్ ఇష్యూస్ ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా నీకుందా లవర్ లేదు లేదు అంటే ఎందుకు ఉండాలి అంటే ఎందుకు అంటే ఈ సమాజంలో దోస్తులతో తిరగడం అట్లా అట్లా మంచిగా ఉంది, అది వస్తే ఇప్పుడు దాంతో మాట్లాడుకుంటా కూర్చోవాలి ఇలా అట్లా మనకు నచ్చవని అంటే ఎవరికి లేదు ముగ్గురిట్లా ఎవరికి లేదు ఫ్రెండ్షిప్ ఈజ్ ఎవర్ అంతే ఇక అంతేనా ఫ్రెండ్షిప్ ఈజ్ బెస్ట్ ఫ్రెండ్షిప్ ఇస్ ద బెస్ట్ అంతే.